ఐడియాస్ కూడా మారచ్చు కాలక్రమేపీ, కొత్త థింకింగ్ అది కూడా జరగచ్చు. కానీ ఇటువంటి విషయాలు డిస్కస్ చేసి కేవలం ఎంబ్రాస్మెంట్ కోసం తీసుకురావాల్సిన అవసరం లేదు. అది చెప్పండి. రైట్. మట్ చందు సాంబశ్వర గారి దగ్గర సాంబశ్వర గారు అంటే రాహుల్ గాంధీ గారికి బహుశా దేశాన్ని బీలీటిల్ చేయటం అనేది అనువంశికంగా వస్తున్న వ్యవహారమేమో అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. దాంట్లో నిజమెంత ఉందో లేదు. ఎందుకంటే పండిట్ నెహ్రూ గారి సమయంలో కృష్ణమీనను ఎలాగా భారత రక్షణ వ్యవస్థని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు డిఫెన్స్ మినిస్టర్ ఉండేది అందరికీ అది చరిత్ర అండి. దాంట్లో ఒకరిని ఎంచడం, ఒకరిని ఎక్కువ చేయడం, ఒకరిని తక్కువ చేయడం చరిత్ర. మన సైన్యానికి గడ్డకట్టే చల్లో కార్లకి సరైన బూట్లు కూడా ఇవ్వకుండా పంపించి వేల మంది చనిపోవడానికి చైనా యుద్ధం సమయంలో కారణమయ్యారు కృష్ణమీనన్. అలాగే జీప్ స్కామ్, ఈ లేని జీపుల్ని ఇలాగే ఈ లేని పుస్తకాన్ని గురించి ఈ నెట్ట మాట్లాడాడు. ఆయన లేని జీపుల్ని తీసుకొచ్చి కొనుగోలు చేసినట్టు చూపించి అది ఆ రోజుకి అది పెద్ద స్కామే. అమౌంట్ ఈ రోజుకి తక్కువ కనిపించచ్చు కాదు. అంటే ఒక సీరియస్నెస్ అనేది ప్రత్యేకించి కాంగ్రెస్ బ్లడ్లో లేదేమో, ప్రత్యేకించి దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన అనుమానం. రెండోది, నేను పేర్లు చెప్పాను, కొన్ని ఆంగ్ల పత్రికలు, ఆంగ్ల వెబ్సైట్స్ డీప్ స్టేట్ కనుసన్నల్లో నడుస్తున్నాయి. రావు గారికి బాగా తెలుసు కన్నా రావు గారికి. డీప్ స్టేటు ఇది ఇస్తుంది అనమాట, ఎజెండా ఇస్తుంది, ఎజెండా సెట్ చేస్తుంది. ఆ ఎజెండాని ఫాలో అవుతాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాలకి మనం ఆ పత్రికల్లో ఫ్రంట్ పేజీ కమర్షియల్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్, వాళ్ళని స్తుతిస్తూ వస్తుంటాయి. అక్కడ ఎక్కడో మొత్తానికి రిమోట్లో ఎజెండా సెట్టింగ్ జరుగుతోంది. అది ఈయన పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ పత్రికలు క్యారవాన్లో వచ్చింది. క్యారవాన్ అన్న భారత రాజ్యాంగమా? క్యారవాన్లో వస్తే దాన్ని ఏమన్నా మనంతా ఆమోదించి తీరాలా? ఇంకా 4-5 ఉన్నాయి చాలా సీరియస్. మన దక్షిణాది నుంచి ఉన్న ప్రముఖులే ఉన్నారు, మీడియా ప్రముఖులే వాటిని లీడ్ చేస్తున్నారు. ఢిల్లీలో అయితే రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ఎంత అడ్డగోలుగా మన మాట్లాడాడో మీరు చూశారు. ఈ ప్రత్యేకమైన అంశానికి సంబంధించి, ఈ 2 అంశాలకు సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఇదంతా మనకి ఏమర్థమవుతుందంటే, మీరు అపోజ్ చేయొచ్చు, అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనగానే అపోజ్ చేయాలి అనేది ఒకటే కాదు, మీరు దేన్ని అపోజ్ చేస్తున్నారో కూడా గమనంలోకి తీసుకోవాలి. మీకు భారతీయ జనతా పార్టీ నచ్చదు, మన నరేంద్ర మోడీ గారు నచ్చడు, లేదంటే ఇంకొక లీడర్ నచ్చడు అనుకోండి. ఏ అంశం మీద నచ్చడు, ఎందుకు నచ్చడు అనే దాన్ని మీరు అప్రోప్రియేట్ ఫోరంలోనే మాట్లాడగలగాలి. మాట్లాడితేనే మీరు బాధ్యతాయుతంగా మాట్లాడినట్టు ఉంటుంది. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి విషయంలో అది మనం పదే చూస్తున్నాము, అది మిస్ అవుతుంది. ఇప్పుడు అది మిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం పొరపాటు, ఒక్కోసారి చిన్నవాడు కదా, అనుభవం లేదు కదా అన్నారు. అది పదే జరిగితే, కావాలని జరిగితే, ఇంపార్టెంట్ మీటింగ్స్ లైక్ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా వాసుదేవ్ గారు మీరు అన్నట్టుగానే, ఈజ్ హీ రిప్రజెంటింగ్ సంబడి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఈజ్ హీ రిప్రజెంటింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ సమ్ అదర్ ఇంట్రెస్ట్ అనే డౌట్ చాలా మందికి వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్రవర్తన మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఐ థింక్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దట్. మనం ప్రత్యేకంగా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెప్పవసరం లేదు. ఈయన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా అంటే వాట్ కుడ్ బి హిజ్ మోటివ్స్ అనేది పీపుల్ విల్ కమ్ టు సమ్ అసెస్మెంట్. అలా వస్తూనే ఆ పార్టీ వీక్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. బలమైన అపోజిషన్ ఉంటేనే బలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. మనం బీజేపీ కాబట్టి, మనం కూటమి కాబట్టి అపోజిషన్ ఉండకూడదు అనేది నా వాదన కాదు. బట్ బాధ్యతాయుతంగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మీకు ఏమర్థమైంది, ఈ అర్థమైన దాన్ని ఏ సవరణలు చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది అప్రోప్రియేట్ ఫార్మ్స్ లో చెప్పగలిగితేనే దానికి వాల్యూ ఉంటుంది. మీరు మంచి ఐడియా చెప్పినా కానీ రాంగ్ కాంటెక్స్ట్ లో చెప్పారనుకోండి, రాంగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పారనుకోండి, ఇట్ విల్ బూమరాంగ్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవాళ హౌస్ లో ఇంత పెద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, మనకి తో ట్రేడ్ డీల్ జరిగినప్పుడు, యుఎస్ తో జరిగినప్పుడు, యుఎస్ మనని దాదాపుగా ఒక 7-8 months నుంచి అనేక సందర్భాల్లో ఇండియాని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగానో, భయపెడుతూ మాట్లాడినట్టుగానో, మీరు ఇలా చేస్తేనే మేము మీతో ట్రేడ్ చేస్తాం అన్నట్టుగానో ట్రంప్ గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని స్టేట్మెంట్స్ ను కూడా తట్టుకుని ప్రధానమంత్రి గారు ఇవాళ కూడా ఒక్క చోట కూడా ఓపెన్ గా మాట్లాడకుండా, డిప్లొమాటిక్ గా ఎంతవరకు చేయాలో, ఏం చేయాలో, ఎలా చేస్తే భారతదేశం ఎజెండా ఫుల్ఫిల్ అవుతుందో చూసుకున్నారు. కాబట్టి ఇవాళ అమెరికా కూడా దిగి వచ్చి మనకి మిగతా దేశాల కంటే తక్కువ టారిఫ్ రేట్స్ తోటి 18% తోటి డీల్ కుదుర్చుకుంది అంటే అది మన వాళ్ళ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉన్నటువంటి చాకచక్యం అనుకోవాలి. నాట్ ఓన్లీ డిప్లొమసీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్. ఇంత పెద్ద దేశంలో జరుగుతున్న అన్నిటి ఫలితమే డిప్లొమసీలో రిఫ్లెక్ట్ అవ్వాలి.
ఈ దేశంలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, ఈ దేశంలో పొలిటికల్ విల్ ఎలా ఉందో, ఈ దేశానికి ఫ్రెండ్స్ ఎవరో, ఫోర్స్ ఎవరో, ఎలాంటి అలయన్సెస్ లోకి ఈ దేశం వెళ్ళగలదో, వెళ్ళటానికి ప్రపంచం ఆహ్వానిస్తుందో, ఇదంతా కూడా ట్రంప్ గారికి అర్థం కావడానికి కొంత టైం పట్టి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఆర్మ్ ట్విస్ట్ చేస్తే ఏమవుతుందని ట్రై చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకి రిజల్ట్ అయితే పాజిటివ్ గానే వచ్చింది కదా. ఐ థింక్ ఇట్స్ ఎ విన్ ఫర్ ఇండియన్ ఫారిన్ పాలసీ. సర్టన్లీ సార్. ఇండియన్ గ్లోబల్ కామర్స్ లో మనం డెఫినెట్ గా ఇవాళ అమెరికాతో ఏమి గొడవ పడకుండా, అమెరికాతో ఓపెన్ గా మనం ఎక్కడ విభేదించినట్టు కానీ, ఫైట్ చేస్తున్నట్టు కానీ, ఇంకోటి కానీ మనం ఎక్కడ చేయలేదు. అన్నీ చేసిన ట్రంప్ గారే వెనకడిగేశాడు. ఎందుకు? భారతదేశం మీద గౌరవమా? భారతదేశం అంటే మీకు కొత్తగా కొన్ని విషయాలు తెలిసినాయా? లేదా భారత పాలసీ నీకు ఇప్పుడు అర్థమైందా? వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, దాన్ని మనం గౌరవించుకుంటే మన దేశానికి ఇంకా మన ప్రపత్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అదేదో పెద్ద విషయం కాదు, అమెరికన్ డీల్ పెద్ద విషయం కాదు, EU డీల్ పెద్ద విషయం కాదు అనేది అదే కదా రాహుల్ గాంధీ గారు చెప్పాలనుకున్నది. దానికంటే ఇంపార్టెంట్ది ఒక టాక్టికల్ విషయంలో ఏం జరిగింది, ఒక మిలిటరీ లీడర్షిప్ లో తీసుకున్న డెసిషన్ మీద ఏం జరిగింది అన్నది ఎవరో పబ్లిష్ చేయబోయే పుస్తకంలో నుంచి ఎవరో లీక్ చేసి ఏదో మ్యాగజైన్ పేపర్ లో రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్జెక్ట్. ఏది ఇలాంటి చెత్త జరుగుతుందండి, దీన్ని మనం PRBలో పెట్టాలి, PRB షుడ్ బి టైటెన్. ఇలాంటి గాసిప్ ప్రజల్లోకి రాకూడదు. ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్టేచర్ ఆఫ్ అవర్ మిలిటరీ, స్టేచర్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి 0 hour లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చోవాలి ఆయన. దట్ వుడ్ హ్యావ్ మేడ్ హిమ్, ఆయన స్టేచర్ పెరిగేది. ఎక్సలెంట్. మీరు అసలు లేని దాన్ని, ఉన్నదో లేదో తెలియని దాన్ని ఏ ఇంట్రెస్ట్ తో రాస్తారా లేదా, PRB దాన్ని ఒప్పుకుంటుందా లేదా, ఫైనల్ గా అది ఎడిట్ అయిపోద్దా, పబ్లిక్ లోకి వస్తుందా రాదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని దాటి మీరు డైరెక్ట్ గా పార్లమెంట్ లోకి అదేదో ఇట్ ఈస్ కాస్ట్ ఇన్ స్టోన్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇదేదో జరిగిపోయింది, మిలిటరీలో ఏదో జరిగిపోతుంది, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, నరేంద్ర మోడీ గారు పట్టించుకోవటం లేదు అన్న విధంగా మీరు పార్లమెంట్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తే డెఫినెట్ గా వాస్తవం గారు మీరు అంటున్నటువంటి అభిప్రాయాలే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇవాళ చేస్తున్న డిస్కషన్ లో కూడా వాట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఈస్, మనకి అభిప్రాయాలు ఉంటాయి, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. అనాలోచనగా మనం కూడా కొన్ని మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ బట్టి ఇంకొకళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ అపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ విషయాలు చర్చకు రావాలి, ఏ విషయాలు చర్చకు రాకూడదు ఇన్ ద పబ్లిక్ డొమైన్ అన్నది మనం కాపాడుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మిలిటరీ లీడర్స్ అది ఎంత ఇంపార్టెంటో, మిలిటరీ లీడర్స్ లో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో, అది ఆ మిలిటరీకి, ఆ దేశానికి, మన దేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టే దానికి ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు. మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి, ఏ ఫోరంలో చెప్పాలి, ఏ ఫామ్ లో చెప్పాలి, ఒకవేళ మీరు బుక్ రూపంలో చెప్పాలనుకుంటే మీరు ఆ పెన్షన్ రూల్స్ లో పెట్టారు. పెన్షన్ రూల్స్ ఎందుకు పెట్టారు? సర్వీస్ రూల్స్ కంటే పెన్షన్ రూల్స్ మీకు లైఫ్ లాంగ్ గా అప్లై అవుతాయి కాబట్టి వెరీ ట్రూ. కాబట్టి సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఆనర్ ద సిస్టమ్, దే హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మీరు, నేను కాదు కదా. విత్ ద ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇలాంటి గైడ్ లైన్స్ వస్తాయి. ఆ ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద పార్లమెంట్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ రూల్ ఎందుకు ఉంది అంటే మరి పార్లమెంట్ చేశారు. అది ఎందుకుంది, అది నాకు నచ్చదు అని మీకు అనిపిస్తే, దాన్ని మార్చాలని మీకు అనిపిస్తే, యూ ఫాలో ద ప్రాసెస్. కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని, పార్లమెంట్ రూల్స్ మీకు ఇచ్చిన అవకాశాలను వాడుకుని దాన్ని మీరు మార్చడానికి ట్రై చేయండి. మార్చండి. మార్చే అవకాశం మనం ఇచ్చుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మార్చండి. అంతేగాని ఉన్న రూల్ ని నేను లెక్క చేయను, ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను లెక్క చేయను, ఐఎమ్ అగ్నెస్ట్ దిస్ కాబట్టి నేను లెక్క చేయను అంటే ఐ థింక్ దట్స్ రాంగ్. That's wrong for any individual, that's wrong for any civil servant, any politician, any leader of military also. రైట్ అండి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కల్నల్ వీరావు గారు, శేషాద్రిరావు గారు అండ్ లింగమనేశ్వర ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. క్లోజింగ్ రిమార్క్స్ సాంబశివరావు గారివి చాలా దే హ్యావ్ టు బి ఫాలోడ్ అండి. చాలా స్పష్టంగా చెప్పారు.